242. ఇప్పుడు మళ్ళీ కట్టమంటే ఆడ కుదురుద్ది. పెయిడ్ త్రూ సింపుల్. మళ్ళీ కట్టమంటే అక్కడి నుంచి కడతా ఉన్నా. విత్ ఇన్ 5 minutesలో నాకు ఏదో మీ దగ్గర నుంచి రీఫండ్ అన్నా రావాలి, అతనన్నా వెళ్ళాలి, లేదా అతను ఐడి సస్పెండ్ చేసేయండి అంతే. అండ్ మీరు చూస్తున్న బస్సు వచ్చేసి ఇప్పుడు కాస్ట్ అక్షరాల 2 కోట్ల రూపాయలు అనమాట. మీరు ఇమీడియట్గా కనుక బస్సు మాకు ఎందులో బస్సు ఎక్కించకపోతే నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవుతా. ఏమంటున్నారు? కాదు, ర్యాపిడో కట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు చూడు ఇక్కడ కట్ అయిపోయినట్టు. అసలు ఆన్లైన్ పేమెంటే కదా మొత్తం. ఇదిగో పెయిడ్ త్రూ సింపుల్. 242. ఇప్పుడు మళ్ళీ కట్టమంటే ఆడ కుదురుద్ది. పెయిడ్ త్రూ సింపుల్. మళ్ళీ కట్టమంటే అక్కడి నుంచి కడతా ఉన్నా. అది కట్ అయిపోయింది అన్న, మీకు వస్తాయి చూడండి అన్న. కాదన్నా, మీరు ఎండ్ చేసే ముందర పేమెంట్ మార్చారా లేదా అని అనాలి కదా. అంటే మేము ఎక్కిన తర్వాత 150 పనులు ఉంటాయి. అది కాదు ఇది కాదు తప్పన్నా. అది కాదన్నా, మీరు ర్యాపిడో త్రూవే కదన్నా వచ్చింది. ర్యాపిడో త్రూవే కదా. నేను అదంటలేను, మీకేమన్నా మాట్లాడతాను, ఇవ్వండి మాట్లాడు. నేను ర్యాపిడో త్రూవే కదా వచ్చింది, వాళ్ళే చెప్తున్నారు కదా. హలో, ఒకసారి కట్టేపోయాక మళ్ళీ ఎలా ఇస్తాం? ఇప్పుడు డబల్ మనకి కదా బొక్క. వీళ్ళు ఎవరు వాళ్ళు ఇది రీఫండ్. ఏదైతే మనం ఫోన్పేలో కడితే సింపుల్గా కడితే ఏదైతే ఏమి. సో డైలీ మనం రఫ్, డ్రై అండ్ ఫిజీ హెయిర్ ని డీల్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు హెయిర్ మెస్సీగా, రఫ్ గా అయిపోతుంది. అండ్ ఇంటి దగ్గర కట్ అలాంటివి అప్లై చేసుకుంటుంటాం. అదంతా మెస్సీ ప్రాసెస్ అండ్ టైం కన్స్యూమింగ్. ఈ తలకాయ నొప్పులంతా ఎందుకని చెప్పి మనం కెరటైన్ స్మూత్నింగ్ షాంపూస్ వైపు మూవ్ అవుతాం. అందులో చూసుకుంటే ఏమో హార్మ్ఫుల్ టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మామయ్య నుంచి ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. అదే #4 ఫింగర్ హెయిర్ టెస్ట్ ఛాలెంజ్. దానికోసమే నేను మామయ్య నుంచి ఈ కట్ స్మూత్నింగ్ షాంపూ అండ్ కట్ స్మూత్నింగ్ కండిషనర్, ఈ 2 ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. వీటిని యూజ్ చేయడం వల్ల మీకు స్మూత్ హెయిర్ నేచురల్ గా వస్తుంది. మీరు ఇంటి దగ్గర కట్ అప్లై చేసుకుంటే అందులో మీకు కెరటైన్ మిస్ అవుతుంది. కానీ మామయ్య కట్ స్మూత్నింగ్ డియోలో మీకు కట్ తో పాటు కెరటైన్ కూడా ఉంటుంది. కట్ వచ్చేసి హెయిర్ కి నేచురల్ కండిషనర్ గా అండ్ హెయిర్ ని కాంబాక్ట్, స్మూత్, షైనీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కెరటైన్ వచ్చేసి హెయిర్ ని స్ట్రెయిన్ చేసి ఫిజ్ ని ఎలిమినేట్ చేస్తుంది. సాఫ్టర్ అండ్ స్మూతర్ హెయిర్ ని తీసుకొస్తుంది. దీని వల్ల మనకి 9 times స్మూత్ హెయిర్ వస్తుంది, అది కూడా సింగిల్ వాష్ లో. ఎందుకంటే ఇందులో మనకి గుడ్నెస్ ఆఫ్ కట్ అయితే ఉంటుంది, విచ్ ఈస్ ఏ నేచురల్ కండిషనర్. అండ్ ఇది బెనిఫిట్స్ ఆఫ్ కెరటైన్ తో వస్తుంది. కెరటైన్ వచ్చేసి ఒక కీ ఇంగ్రీడియంట్ హెయిర్ ని స్మూత్ గా తయారు చేయడానికి. ఈ షాంపూ అండ్ కండిషనర్ వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ టాక్సిక్స్. అండ్ ఇందులో ఉన్న కెరటైన్ కూడా ప్లాంట్ నుంచి డిరైవ్ చేసింది. ఏ డిఐవై అప్లికేషన్స్ లేకుండా సేమ్ బెనిఫిట్స్ అలాంగ్ విత్ కెరటైన్ స్మూత్, షైనర్, సాఫ్టర్ హెయిర్ అయితే పొందొచ్చు. కెరటైన్ స్మూత్, షైనర్, సాఫ్టర్ హెయిర్ అయితే పొందొచ్చు. ఈ షాంపూ హెయిర్ ని జెంటిల్ గా క్లీన్ చేస్తుంది. అండ్ కండిషనర్ వచ్చేసి హెయిర్ ని నరిష్ చేసి డీప్ కండిషనింగ్ అయితే చేస్తుంది. వీటిని కలిపి యూజ్ చేయడం వల్ల మీకు 100% స్మూత్ హెయిర్ అయితే వస్తుంది. 5 times సాఫ్టర్ అండ్ షైనీ హెయిర్ వస్తుంది. ఇవి వచ్చేసి మేడ్ సేఫ్ సర్టిఫైడ్. వీటిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ షాంపూ తీసుకొని హెయిర్ కి నీట్ గా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ కండిషనర్ అయితే తీసుకొని హెయిర్ కి నీట్ గా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోవడమే. స్మూత్ అండ్ షైనీ హెయిర్ అయితే వస్తుంది. మీరు ఈ ప్రొడక్ట్స్ కనుక మామయ్య నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళు ఒక ట్రీని అయితే ప్లాన్ చేసి ఆ ట్రీని మీ ఆర్డర్ కి అయితే లింక్ చేస్తారు. ఆ ట్రీ స్టేటస్ మీరు మీ ఆర్డర్ స్టేటస్ తో అయితే చెక్ చేసుకోవచ్చు. మామయ్య వచ్చేసి 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాన్ చేయాలని అయితే ఇనిషియేటివ్ లో ఉంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలోనే కాకుండా మీ దగ్గర ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గరలో మీరు ఏదైనా మామయ్య ఆఫ్లైన్ స్టోర్ కనుక చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం మన కూపన్ కోడ్ HN2023 డిస్ప్లే చేస్తున్నా చూడండి. మీరు కనుక మామయ్య వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ని ఫ్లిప్కార్ట్, నైకా, అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటే ఒకసారి వెళ్ళైతే చెక్అౌట్ చేయండి. నేనే చెప్పాలా అన్న? అట్ట కాదన్న, ట్రిప్ ఎండు నొక్కేశారు అన్న మీరు. మా వాడు అంటానే ఉన్నప్పుడు ట్రిప్ ఎండు నొక్కేశారు కదా. వన్స్ ట్రిప్ ఎండ్ అయ్యాక ఇంకా పేమెంట్ మార్చలేవు, కార్డ్ త్రూ కట్ అయిపోతాయి. ఏంటంటే ఇక్కడ క్యాష్ ఇస్తామని ఆన్లైన్ అంటే అది నా మిస్టేక్ కాదు మేడం, నాకు కావాలి క్యాష్, నా తప్పు కాదు కదా మేడం. నేను అడగకపోతే నా తప్పది. ఇప్పుడు నువ్వు ప్రాబ్లం అన్నా నేను డబ్బులు ఇచ్చాను. హలో హలో హలో, యా మేడం, ఈ కాల్ అంతా రికార్డ్ అవుతుందండి. యా మేడం, ఈ కాల్ అంతా రికార్డ్ అవుతుంది.
మేడం అసలు ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తారు మేడం యాక్సెస్? నాకు అర్థం కాక అడుగుతాను. 15 నిమిషాలు అయిందండి, ఎండలో ఏందండి ఈ పంచాయతీ మాకు. ఇప్పుడు ఒకటి మేడం, వితిన్ 5 మినిట్స్లో నాకు ఏదో మీ దగ్గర నుంచి రీఫండ్ అన్నా రావాలి, అతనన్నా వెళ్ళాలి, లేదా అతను ఐడి సస్పెండ్ చేసేయండి అంతే. ఈ పంచాయతీ ఏందండి ఎండల్లో? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. భయ్యా పేమెంట్ ఇచ్చే చేస్తా ఉన్నారు, ఏదో ఒకటి పేమెంట్ ఇచ్చి మీరైతే పేమెంట్ కట్టి వెళ్ళిపోండి, మేము చూస్తాం, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఈ పంచాయతీ ఏంది ప్రతిసారి? నేను అప్పటికే అన్నా కట్ అవుతాయి పే చేస్తా అన్న, మీ 30% మీకు ఇస్తా అంటున్నాం కదా. ఆఫ్లైన్ ఉందా ఆన్లైన్ ఉందండి, ఎందుకు స్కిప్ చేసినావు అంటున్నావు? అది ఆన్లైన్ ఆఫ్లైన్ చేసినావు ఆన్లైన్ నాకేం తెలుసు? నేను స్కిప్ దిగే లోపు కన్నా అంటే ఏంటంటే ఎప్పుడన్నా పేమెంట్ చేసేటప్పుడు అక్కడ అవునన్నా నేను ఎక్కిన తర్వాత పనులు ఉన్నాయి బ్రో, చేసి ఎందుకు డబ్బులు పడతాయి ఈ రోజు కాబట్టి రేపైనా పడతాయి కదా. నెంబర్ తీసుకో, ఒకవేళ డబ్బులు రాకపోతే ఫోన్ చేద్దాం. సో మ్యాటర్ ఏమైందంటే మేము సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు రావడానికి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చాక సీన్ ఏంటంటే మేము ఆన్లైన్ పేమెంట్ పెట్టాం, బట్ వాళ్ళేమో ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ కట్ అయిపోయింది, ఇప్పుడు క్యాష్ కూడా ఇవ్వమంటున్నారు. డబల్ పేమెంట్ అనమాట. ర్యాపిడో వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. ప్రతి దగ్గర ఇదే వ్యాపారం. అనవసరంగా 15 నిమిషాల నుంచి టైం వేస్ట్. ఎండ చూడండి ఎట్టుందో, ఈ ఎండలో 15 నిమిషాల నుంచి టైం బొక్క. ర్యాపిడో వాళ్ళని గట్టిగా అడిగేసరికి రీఫండ్ ఇస్తాను సార్ అంటున్నారు. చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. రీఫండ్ వచ్చిందా రాలేదా అనేది కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. బట్ ఇదైతే ఎట్టు పరిస్థితిలో కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఆ ర్యాపిడో అనేది లేకపోతే వాళ్ళైతే రైడ్స్ అయితే చేయలేరు. బట్ వాళ్ళకే డబ్బులు ఎగనామం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి హోల్ సిస్టమే ఇబ్బంది పడిపోతుంది అనమాట. ఇక్కడైతే సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో చాలా మంది అయితే ట్రావెల్ చేస్తున్నారు. బయట అయితే చూస్తున్నారా, ఎండలు దుమ్ము లేపేస్తున్నాయి కదా. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఏసీ బస్సులో అయితే ట్రావెల్ చేయాలని అందరికీ ఉంటుంది. బట్ నార్మల్ ప్రైజెస్ కనుక చూసుకుంటే ఒక ఏసీ బస్సులో ట్రావెల్ చేయడానికి 650 రూపాయల నుంచి 700 రూపాయల వరకు అయితే పడుతుంది. కానీ ఈ రోజు మనం ఏదైతే బ్లాక్ చేయబోతున్నామో ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ బస్. ఈ ఎలక్ట్రిక్ బస్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ రూట్లో ఉన్న లోయెస్ట్ ఫేర్ అనమాట. కేవలం 550 రూపాయలకి మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నాం, అది కూడా ఏసీ ఎలక్ట్రిక్ బస్లో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఎలక్ట్రిక్ కింగ్తో ఈరోజు మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈయన ఆల్రెడీ ఈ బస్సులోకి అయితే ఎప్పుడో చేశాడు అనమాట. ఈరోజు ఇద్దరం కలిసి మళ్ళీ అయితే వెళ్తున్నాం. 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సు అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, సెకండ్ వచ్చేసి చీపెస్ట్ ఫేర్. సో ఇద్దరికి కలిపి దగ్గరగా అంటే సో మనం బుక్ చేసుకున్న సీట్స్కి ఆన్ యావరేజ్గా ఒక 200 రూపీస్ నుంచి 300 వరకు అయితే సేవ్ అయ్యింది. సో మేము ప్రెసెంట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ దగ్గర సాయిబాబా టెంపుల్ అయితే ఉంది కదా, సరూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉన్నాం. బస్సు అయితే ఇక్కడికి వస్తుంది ఇంకో 10 మినిట్స్లో. ఆన్ టైంకి వస్తుందా లేదా అనేది కూడా అయితే చూద్దాం. ఏమన్నా ట్రాకింగ్ అయితే ఉందా ఈ బస్కి? ట్రాకింగ్ అయితే ఎటువంటిది ఏం లేదు, వర్క్ అవ్వట్లే ప్రెజెంట్ అయితే. సో బస్సు వస్తే ఎలక్ట్రిక్ బస్సులో అయితే ఎక్కేద్దాము. ఎలక్ట్రిక్ బస్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు మన వీడియోలో అయితే రాబోతుంది. అసలు నాకు ఒకటి అర్థం కాకడుగుతా, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 270 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోద్దా డైరెక్ట్గా ఎలక్ట్రిక్ బస్సు? వెళ్ళిపోద్ది, కాకపోతే సేఫ్టీ కోసం మధ్యలో ఛార్జింగ్ కూడా ఉంది. అయితే ఎక్కడ ఛార్జింగ్ అవుతారు, ఎట్లా పెడతారు, ఏ టు జెడ్ మీకు అంతా అయితే చూపిస్తాను. సో ఇదిగోండి మన బస్సు అయితే వచ్చేసింది. సో బండి 10 నిమిషాలు లేట్గా వచ్చేసింది అనమాట. 110కి రావాల్సింది 120కి అయితే వచ్చేస్తుంది. హైదరాబాద్ విజయవాడ న్యూగో ఎలక్ట్రిక్ బస్ సర్వీసెస్ పార్ట్నర్డ్ బై న్యూగో. బాబా బస్సు వ్యూ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎట్లుంటుంది ఏందనేది అయితే చూద్దాము. హరి ఆదిత్య, వావ్ సూపర్. న్యూగో ఎలక్ట్రిక్ బస్ ఏదమ్మా ఉండదండి. సో బస్ అయితే ఎక్కేసాము. లోపలికి రాగానే ప్రెజెంట్ సుఖంగా ఉందన్నమాట, చెప్పాలంటే చల్లగా ఉంది లోపల ఏసీ అయితే. సో మొత్తము 270 నుంచి 280 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో బస్సు ఓవర్ వ్యూ అంతా మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో ఏందా అనేది. సో ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్, బస్సులోకి రాగానే చాలా సైలెంట్గా ఉందన్నమాట. అసలు గలబలేదు ఏం లేదు. మామూలుగా మనకి బస్సు ఎక్కగానే ప్రతి బస్సులో ఇంజన్ నాయిస్ అయితే ఉంటుంది, వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఎటువంటిది అలాంటి అయితే లేదు. అండ్ దీని టెక్నికల్ డీటెయిల్స్ కనుక మాట్లాడుకుంటే దీని రేంజ్ ఎంత ఉంటుంది బై? 350. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 350 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎంతసేపు పడుతుంది ఫాస్ట్ ఛార్జింగ్? దీనికి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 350 కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మధ్యలో సూర్యాపేటకి అటు ఇటుగా లంచ్ టైం అయితే ఉంటుంది కదా, అప్పుడైతే ఒక 20-30 మినిట్స్ అయితే ఛార్జింగ్ పెడతారు.
ఎక్స్ట్రా రేంజ్ కోసము. అక్కడ కూడా మీకైతే చూపిస్తాను. అండ్ ఇంటీరియర్స్ చూసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. బస్సు అయితే ఆల్మోస్ట్ ఫుల్గా నడుస్తుంది. చాలా ప్రీమియంగా, చాలా లగ్జరీగా ఉందన్నమాట ఇంటీరియర్స్. అండ్ మన సీట్ల దగ్గర ఏవే ఉన్నాయని చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే మనకు ఒక స్పీకర్ అయితే ఉంది, అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉంటే వినిపించడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఎలాగో నాకు తెలుసు అక్కడ వాళ్ళు మెయిన్ స్విచ్ అయితే ఆపేసి ఉంటారు. అండ్ ఈ బటన్ నొక్కితే స్టాప్ ఆగుద్ది. అండ్ ఇది వచ్చేసి క్యాబిన్ లైట్, ఇది కూడా ఎలగదు, అదో లైటు ఇదో లైటు. అండ్ ఏసీ వెంట్స్, ఏసీ అయితే దుమ్ము లేపింది. నేనైతే ఇప్పటి వరకు క్లోజ్ చేసేసుకున్నా. మీరైతే నాయిస్ వినిపిస్తుందా మీకు? ఒక రేంజ్ లెట్ అంటే బ్లోయర్లో కొట్టద్ది కదా, అట్లా కొడుతుంది అనమాట. అందులో ఫస్ట్ రో కదా, ఇంకా ఏసీ దుమ్ము లేపేసింది. అండ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్. అండ్ లెగ్ రూమ్ కూడా మేమైతే ఫస్ట్ రోలో బుక్ చేసుకున్నాం. లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. సో ఇదైతే చూస్తున్నారా, వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. 1 లీటర్ వాటర్ బాటిల్స్ పడతాయి. అండ్ చిన్న చిన్న పాంప్లెట్స్ ఏమన్నా ఉంటే ఇదంతా పడతాయి. అండ్ ఇది వచ్చేసి డ్రైవర్ అన్న క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే. సో బస్సు స్పీడ్ కూడా అయితే చూడవచ్చు కదా. ఎలక్ట్రిక్ బస్సు చాలామంది నిదానంగా వెళ్తుందని అయితే అనుకుంటారు, కానీ ఆన్ అండ్ యావరేజ్గా 80 అయితే కొడుతున్నారనమాట. హైయెస్ట్ స్పీడ్ 81 వెళ్ళింది. యావరేజ్ స్పీడ్ కన్నా చూసుకుంటే 66 అయితే ఉంది. దగ్గరగా ఒక 80 అయితే కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. స్పీడ్ కూడా మంచిగానే పోతున్నారు అన్నోళ్ళు అయితే. సో మనం సూర్యాపేట దాటిన తర్వాత ఛార్జింగ్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మన బస్కి ఛార్జింగ్ పాయింట్. అండ్ లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇది హోటల్ సాయికృష్ణ అని. ఇక్కడ బస్కి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తారు. అండ్ లంచ్ కూడా మనమైతే తినేసేయచ్చు. ఒక ½ అన్ అవర్ అయితే పెడతారు. సో బస్ అయితే ఛార్జింగ్ పెట్టడానికి అయితే వెళ్తుందన్నమాట. న్యూ గో బస్ అయితే అద్దరిపోయింది. చాలా అంటే చాలా పెద్దది, చాలా పొడుగైతే ఉందన్నమాట చూడడానికి. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఏసీ అల్లాడిచ్చేస్తుంది, మామూలుగా లేదు ఏసీ. లోపల వెంట్స్ క్లోజ్ చేసేసుకున్నాం మా వల్ల కాక. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో బస్సు కూడా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, 2 బస్సులు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టోటల్ 4 గన్స్ ఉంటాయి, 2 ఛార్జర్స్ అయితే ఉంటాయి. సో అలాగైతే చేశారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి. సో వన్స్ మనం అది ఓపెన్ చేయగానే ఏదో ఫ్యాన్ కూడా తిరగడం అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ. సో టోటల్ 2 గన్స్ అయితే ఉన్నాయి. స్లాట్స్లో అయితే పెట్టేస్తున్నారు ఛార్జర్స్, చూస్తున్నారు కదా. ఇది మనకి 200 కిలోవాట్స్ వరకు ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2 అవర్స్లో ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఒక ½ అన్ అవర్ పెడతారు. హైలైట్ ఏంటంటే మనం ఎక్కినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. మన బస్కి ఛార్జింగ్ అయితే పెడుతున్నారు, బట్ ఆ ఛార్జర్ కనెక్ట్ అవ్వట్లేదు, ఫెయిల్డ్ అని అయితే చూపిస్తుంది. ప్రాబ్లం ఏందో తెలియదు, చూస్తున్నారు. ఇప్పటికి మనం దిగి 10 నిమిషాలు అయితే అయింది. అయితే అటుపక్క బస్సు ఉందా, అది వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు. వాళ్ళ పరిస్థితి అయితే దారుణం. 2:20కి అయితే వచ్చారంట. టైం వచ్చేసి ఇప్పుడు 4 గంటలు అయితే అవుతుంది. అంటే 1:40 నిమిషాల నుంచి వాళ్ళు ఈ ఎండలోనే ఉన్నారు. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. వెనకాల రెస్టారెంట్ కూడా ఉందిలేండి, కావాలంటే లోపలికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు. సో బస్సు ఫ్రంట్ సైడ్ అయితే చూడండి, మంచి లగ్జరీగా ఉందన్నమాట ఫీల్ అయితే. ఎటువంటి లోగోలు ఎటువంటివి అయితే ఏం లేవు, ఏ కంపెనీ లోగోలు ఏమీ లేవు. ఇక్కడ మాత్రం విజయవాడ టు హైదరాబాద్ అని అయితే డిస్ప్లే బోర్డు అయితే ఉంది. సో ఇది పవర్డ్ బై న్యూగా అని అయితే రాస్తుంది. సింపుల్గా ఉందన్నమాట బస్సు అయితే. ఊరక లోపలికి అయితే ఎక్కదాం. ఇంజన్ ఎవ్రీథింగ్ అయితే ఆఫ్ చేసేసారు. సో క్యాబిన్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. లోపలంతా ఏసీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి మాత్రం కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంది స్పేస్, పెద్ద స్పేస్ అయితే లేదు. ఈ బండి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 45. అండ్ సీట్లు కనుక చూసుకుంటే అన్ని బస్సులో ఉన్నట్టుగానే 2+2 అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ అది ఆఫ్ చేసేసారు, ఏసీ అయితే రన్ అవ్వట్లేదు. కావాలంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ వీళ్ళు ఎందుకు ఆఫ్ చేసేసారనమాట సేఫ్టీ పర్పస్ కోసం అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పీకర్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో వచ్చేసి సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా ఏసీ యూనిట్. ఏమైంది, ఎక్కుతుందా బిస్కెట్ ఈరోజు? బిస్కెట్ ఈరోజు పండగ చేసుకుందాంపా. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్ అయితే ఉంది. లోపల ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉంటుందన్నమాట. మంచి ఎయిర్ని అయితే అందిస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం డిస్ప్లే అయితే అవుతుంది. టెంపరేచర్ కూడా అండ్ హ్యూమిడిటీ కూడా మొత్తం చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మిర్రర్, దాంట్లోనే టైం కూడా ఉంటుంది.
అండ్ డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఎలక్ట్రిక్ బస్ కాబట్టి దీంట్లో మాన్యువల్ అయితే ఉండదు, ఓన్లీ ఆటోమేటిక్. ఈ బటన్స్ నొక్కి మనమైతే మోడ్స్ చేంజ్ చేసుకోవాలి. డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్, రివర్స్ మోడ్ ఆ విధంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం డిస్ప్లే అయితే ఉంది. ప్రెజెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి 56% అయితే ఉంది. ఇక్కడ మోడ్ అయితే చూపిస్తున్నారా, ఛార్జింగ్ మోడ్లో అయితే ఉందన్నమాట. చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మనకైతే అర్థం కావు. మీ పేరు అన్న? ఆకర్ష్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లాస్ట్ టైం ఎక్కినప్పుడు బాగానే ఉంది, ఆన్ టైం రీచ్ అయ్యాం. ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టారు. కానీ ప్రజెంట్ మటుకి ఈసారి విజయవాడ టు హైదరాబాద్ వచ్చినప్పుడు 2:15కి వచ్చాం, ఇప్పుడు 4:15 అవుతుంది. 2 అవర్స్ డిలే ఉంది ఛార్జింగ్ ఎక్కట్ల బస్. మైనస్ పాయింట్స్ని రెక్టిఫై చేసుకుంటే మిగతా అంతా ఓకే. కంఫర్ట్ ఎట్టుందన్న రన్నింగ్లో? కంఫర్ట్ అంతా బాగుందా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఈ ఛార్జింగ్ పాయింట్ ఒకటి రెక్టిఫై చేసుకుంటే సరే. సో 38 కిలోమీటర్ల ఎండలో భయంకరమైన 2 గంటల బ్రేక్ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు అయితే వాళ్ళు 2:20కి వచ్చారు. 4:20కి దగ్గరగా ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నారు. ఇది తేలినట్టే ఈరోజు అయితే, ఈ వ్యాపారం తేలినట్టే. మాదే బిస్కెట్ అనుకుంటే ఇంకో బస్సు అయితే వచ్చేసింది. ఇది తేలినట్టే. మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి అసలు ఈ రూట్లో? 7 ఉన్నాయా? సో బిస్కెట్ అనమాట. చూడండి, ఇందాక బస్సు అయితే అటు నుంచి వెళ్ళిపోతుంది హైదరాబాద్కి, ఇతనైతే వచ్చేసాడు. ఇప్పుడు మన బస్సు 3 బస్సులు ఏడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఛార్జింగ్ కోసం కొట్టుకోవాలి. ఇక్కడ ఉంది మాత్రం 2 గన్నులే, అందులో 1 గన్ను పని చేయట్లా. అంతా బిస్కెటే ఈరోజు. చూద్దాం ఏమవుతుందో. సో 4 o'clockకి ఎగ్జాక్ట్లీ మనమైతే ఇక్కడికి వచ్చాము. టైం వచ్చేసి ఇప్పుడు 4:45 అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారా, ఛార్జర్లు అయితే కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పటికి కూడా కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఇంకెంతసేపు పట్టుద్దో కూడా తెలియదు. 45 నిమిషాలు టైం వేస్ట్. ఈ లోపల చేసేది ఏం లేక వెనక్కి వెళ్ళి ఫుడ్ అయితే తినేసి వచ్చామన్నమాట. అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ అయినా కూడా. కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది అయితే తెలియదు. ఆల్రెడీ మా బస్సులో ఒక 2 ప్యాసింజర్స్ అయితే వెళ్ళిపోయారంట, వాళ్ళ ఓపిక లేక వేరే బస్సులు పట్టుకొని. అండ్ మీరు చూస్తున్న బస్సు వచ్చేసి ఇప్పుడు కాస్ట్ అక్షరాల 2 కోట్ల రూపాయలు అనమాట. ఇది ఒక్క బస్సు కొనాలంటే 2 కోట్ల రూపాయలు అయితే అవుతుంది. సో జనాలంతా చూడండి 2 గంటలు అవుతుంది దగ్గరగా. అందరు ఇడైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంతసేపు అయిద్దా అని. మీరు ఇమ్మీడియట్గా కనుక బస్సు మాకు ఎందులో బస్సు ఎక్కించకపోతే నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవుతా. ఐఎమ్ ది అడ్వకేట్. సో ఇప్పటికి దగ్గరగా మా కళ్ళ ముందరే 4 బస్సులు వెళ్ళిపోయాయి అనమాట. ప్రాబ్లం ఏందో తెలియదు కానీ మా బస్సు 2 గంటల సేపు నుంచి ఇక్కడే ఉంది. ఛార్జింగ్ అయితే పెట్టినా, ఓన్లీ సింగిల్ గన్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. 68 అయితే ఎక్కుంది. మినిమం 70% ఛార్జింగ్ లేకపోతే విజయవాడ వెళ్ళదని అయితే చెప్తున్నారు. ఇంకో 2% ఎక్కితే ఒక 10 మినిట్స్లో మేము కూడా అయితే స్టార్ట్ అవుతాం. ఆ బస్సు జస్ట్ ఒక 30 మినిట్స్ ముందర వచ్చింది, వెళ్ళిపోతుంది. మాది మాత్రం 2 గంటల ముందర వచ్చాము, ఆయన ఇక్కడే ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా. సో మొత్తానికి 73% వరకు అయితే వచ్చిందనమాట ఛార్జింగ్. ఓకే, ఈ 70% వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తున్నారు. సీట్లోకి అమ్మయ్య బండి కదిలితే ఇప్పుడు ఊపిరాడడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు తీస్తాడా, ఈ 7-8 అయిపోద్దని అయితే అనుకున్నాం. బండి ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది బస్ స్టాండ్కి వెళ్ళేసరికి. ఈజీగా ట్రాఫిక్ అయితే ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. 8:30కి అయితే దగ్గర బస్ స్టాండ్కి వెళ్తాం. ఒకసారి దిగాక మీకు నేను ఎగ్జాక్ట్లీ టైమింగ్ అయితే అప్డేట్ ఇస్తాను. సో ఛార్జింగ్ అయితే ఇంకా 42% అయితే మిగిలిందండి. సో ఇందులో మనం 72తో అయితే బయలుదేరాం. అంటే ఒక 30% దగ్గరగా అయిపోయిందని అనుకోవచ్చు సూర్యాపేట నుంచి ఇక్కడ దాకా రావడానికి.